12 గంటలు. ఇంతకు ముందు వచ్చి కిచెన్ దగ్గర ఉండేటప్పుడు అడిగేవారు కదా, ఏం వండుతున్నారు, ఎంత ఇంకా క్రిస్పీగా చేయండి, ఇంకా కాల్చండి అనేసి. నిన్న కూడా వచ్చి ఒక మాట అడిగేసి ఉంటే అయిపోయేది. అదే చెప్తున్నా, ఆయన కెప్టెన్ కి ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు అందరికి ఇన్ఫార్మ్ చేశారు కదా. రెస్పాన్సిబుల్ ఎవరు, ఆన్సరబుల్ ఎవరు? కెప్టెన్ అండ్ రేషన్ మేనేజర్. ప్రైమరీ ఎవరు? కెప్టెన్. ఫస్ట్ తన ఆన్సరబుల్, మనిషి ఫుడ్ సరిపోవట్లేదు. తర్వాత ఎవరు? రేషన్ మేనేజర్. ఏదో ఒక్కసారి అవ్వలేనంత మాత్రానికి దాన్ని ఒక పాయింట్ ని తీసుకొని వచ్చి పెద్దగా చూపించాల్సిన అక్కర్లేదు కదా. నువ్వే ఏమని చెప్పలేదు, చెప్పుంటే అయిపోయేది, చెప్పలేదు అనే పాయింట్ నువ్వే ఎక్కువ చేస్తున్నావు. ఎప్పుడు? నిన్నటిది చపాతీ విషయం. నేను ఉదయాన్న ఇమ్ము అన్నకి నేను నార్మల్ గా చెప్పాను. అంటే ఇన్ని రోజులు మీ దగ్గరకు వచ్చి పిలవడం మీకు అనిపించట్లేదు, నిన్న ఒక్క రోజు చెప్పలేనందుకు ఇంత పెద్దగానా? అదే చెప్తున్నా, తప్పు జరిగినప్పుడే పాయింట్అవుట్ చేస్తా. తను తప్పు జరిగినప్పుడు మీ సైడ్ నుంచి ఎలాంటి తప్పు? అవును సరే ఓకే, నాది తప్పు వదిలే. కరెక్టే, ఎవరు పాయింట్అవుట్ చేయలేదు, నువ్వు తప్ప. ఎవరు గానీ నాకు గానీ కెప్టెన్ కి కంప్లైంట్ చేయలేదు. అడుగు నేను రాత్రి చెప్పాను. ఎవరెవరు చెప్పారు ఇక్కడ? అందరూ వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు కదా. నేను అందరి గురించి ఇన్వాల్వ్ అవుతున్నావు. నేను కెప్టెన్ కి ఏదైతే చెప్పాను. ఇప్పుడు నాకు ఇమాన్యుల్ అయినా దివ్య అయినా ఎవరైనా వచ్చి చెప్పింది నువ్వు చెప్పావనే. ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి వదిలేవా, ఆపేవా ప్లీజ్. మీది పవర్ ఉంది కదా గౌరవ్ గారు, ఆ పవర్ మీనింగ్ ఏంటి? బ్లెస్సింగ్. అంటే మీరు ఏదైనా అడగచ్చు. బిగ్ బాస్ గారు విల్ గైడ్ మీ. ఈ వీక్ సపోజ్ ఎలిమినేషన్, నాది ఎలిమినేషన్, మేబీ సమ్ బ్లెస్సింగ్ టు రీప్లేస్ సమ్వన్, ఆర్ ఇఫ్ సపోజ్ you nominated me, then blessing maybe I will change ద నామినేషన్. ఓకే, అదే అడగాలి. అయిపోయిందా కర్రీ? అప్పుడే